ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసీ దాడుల కలకలం రేగుతోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలో దాడులు జరిగాయి. గుంటూరులోని గల్లా జయదేవ్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. గల్లా జయదేవ్ కంపెనీ అకౌంటెంట్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆంధ్ర ప్రజలు అధిక సంఖ్యలో వెళుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ పరిస్థితి మెరుగ్గా ఉందని రిమ్స్ డైరెక్టర్ తెలియజేశారు. ప్రమాదంలో రమేష్ ఛాతీలో, తలపై స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడ్డానికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుంచి సేడం వెళ్తున్న గూడ్స్ రైలు వికారాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. బొగ్గుతో నిండి ఉన్న 7 వ్యాగన్లు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో బొగ్గు కింద పడింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు వెళ్లే రూట్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 12న విడుదల కానున్నాయి. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కే గ్రేడింగ్ విధానంలో ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను కూడా గ్రేడింగ్ విధానంలోనే విడుదల చేయనున్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అమేథీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అమేథీలో రోడ్ షోలో పాల్గొంటారు. రాహుల్ వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. దేశం పౌరుల రక్షణకు భద్రతా దళాలు అసమాన శౌర్యం, త్యాగాలు ప్రదర్శిస్తున్నాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని అణచివేయడంలో సీఆర్పీఎఫ్ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని కితాబిచ్చారు. గుర్రంపై వెళ్లి 10th ఎగ్జామ్ రాసిందో బాలిక. కేరళ తిసూర్కు చెందిన బాలిక గుర్రంపై సవారీ చేస్తూ పరీక్షా కేంద్రానికి వెళ్లింది. బాలిక రోడ్డుపై వెళ్తుంటే ఆశ్చర్యపోయిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.